ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయా జాలి కనికరం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సాయంకాల వేళలో నీ వాక్కును ఆత్మను పంపి నహూము గ్రంథములో నుండి మొదటి అధ్యాయము నా తండ్రి 7వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న సంగతులన్నిటిలో నుండి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలపైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతూ మమ్మల్ని సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ వాక్కును ఆత్మను పంపి ఈ రాత్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు నడిపించి మీరు మమ్మల్ని అందరినీ బలపరిచి మాతో మాట్లాడేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్ని మనందరం కూడా నేర్చుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. నహూము పుస్తకములో నుండి దేవుడు మనందరితో మాట్లాడడాన్ని మనందరం కూడా చూడవచ్చు. నహూము పుస్తకము మొదటి అధ్యాయము 7వ వచనం నుండి మనందరం 15వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఇది 5th సెక్షను, 5వ సెక్షను ఇది. ఇందులో మనందరం కూడా ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైన విషయాలు దేవుని దగ్గర నేర్చుకుంటున్నాము. మనం అష్షూరీల సామ్రాజ్యములో నినివే పట్టణం క్యాపిటల్ సిటీ. ఈ నినివే పట్టణమును గురించి దేవునికి నహూమునకు ప్రత్యక్షమైన దర్శనము, దేవుక్తి గ్రంథము అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఈ నహూము ప్రవక్తకి దేవుడు దర్శనమిచ్చి అలాగే తన వాక్కును పంపి దర్శన గ్రంథము అని రాయబడ్డాన్ని గత లాస్ట్ సెక్షన్లో కూడా మనందరం చదువుకుంటూ వచ్చాం. ఇంచుమించుగా 140-150 సంవత్సరాల తర్వాత నినివే పట్టణస్థుల యొక్క తిరుగుబాటును బట్టి లేకపోతే అష్షూరీల సామ్రాజ్యమును బట్టి దేవాది దేవుడు తీర్పు తీర్చడాన్ని మనందరం కూడా చూడగలుగుతున్నాం. ఈ తీర్పులో దేవుడు తీర్పు తీర్చుటకు ఆయన ఈ భూమండలం మీదకి వస్తున్నట్లుగా మనందరం చూస్తున్నటువంటి నహూము ప్రవక్తకి ఇచ్చినటువంటి దర్శనాన్ని చూస్తున్నాం. నహూము ప్రవక్తతో దేవుడు తన వాక్కును పంపి మాట్లాడినటువంటి విషయాలను చూస్తున్నాం. మొదటి అధ్యాయం అంతా కూడా మనం పరిశీలిస్తే నినివే పట్టణం యొక్క నాశనాన్ని గురించి దేవుడు ముందుగా చెప్పడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయంలో ఎలా నాశనం అవ్వబోతుందో 2వ అధ్యాయం మొత్తం చెప్పడాన్ని మనం చూడవచ్చు. అలాగే 3వ అధ్యాయంలో ఎందుకు ఈ అష్షూరీల సామ్రాజ్యాన్ని నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, కారణం ఏంటి, వాళ్ళు చేసిన తిరుగుబాటు ఏంటి, పాపం ఏంటి అనే విషయాలు మనం 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ 3 అధ్యాయాలు మనందరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. అంటే ఈ భూమండలం మీద ఏ సామ్రాజ్యమైనా ఏ దేశమైనా ఏ ప్రజలైనా
దేవునికి విరోధంగా బ్రతికేటప్పుడు ఎలాంటి వారినైనా కూడా దేవుడు తీర్పు తీర్చడాన్ని మనందరం కూడా చూడొచ్చు. అంటే దేవుని న్యాయమైన తీర్పు నుండి ఏ మనుషుడు తప్పించుకోలేడు అనే సంగతి మనకు ఈ నహూము గ్రంథంలో నుండి మనందరం కూడా చూసి దేవుని దగ్గర మనందరం నేర్చుకోవడాన్ని చూడొచ్చు. ఇది మనిషి యొక్క ఊహకు అందినటువంటి విషయాలను మనం చూస్తున్నాం. చూడండి, మొట్టమొదట మనుషులందరికీ ప్రమాదం మన పాపమనో మరొకటనో కాదు, కానీ అన్నిటికంటే ప్రమాదం దేవుడే మనకు ప్రమాదం. ఎందుకంటే ప్రతి మనిషిని ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు అనే సత్యాన్ని కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. ఆయన న్యాయమైన తీర్పు నుండి ఏ మనుషులు కూడా తప్పించుకోలేరు అనే సత్యాన్ని కూడా మనందరం చూడవచ్చు. అంటే ఇక్కడ ఒకవైపు దేవుని ప్రజలు ఉన్నారు, ఒకవైపు దేవుని ప్రజలను నాశనం చేస్తున్నటువంటి అశ్షూరీయుల సామ్రాజ్యాన్ని గురించి దేవుని యొక్క తీర్పులు బయలుపరిచేటువంటి గ్రంథమే నహూము గ్రంథం. ఇది దేవుడే స్వయంగా తన వాక్కును తన ప్రవక్త అయిన నహూముకు తన వాక్కును పంపి తన దర్శనమిచ్చి మాట్లాడుతున్నటువంటి గ్రంథము ఈ గ్రంథము. దేవుని ఉగ్రత అనేది ముఖ్యంగా మనుషులందరికీ కూడా ప్రమాదపూరితమైందని మనం చూడగలుగుతున్నాం. మనం మొదటి వచనం నుండి 6 వచనాల వరకు గత కాలంలో జీవము గల దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఏ కార్యాలు చేస్తాడో, ఆయన ఎలాగా ప్రతీకారం చేస్తాడో, ఆయన రోషం ఎలా ఉంటుందో, ఆయన ఎలాంటి రోషం కలిగిన వాడిగా ఉంటాడో మనందరం కూడా చూస్తూ వచ్చాం. ఆయన లక్షణాలు ఎలాంటివో, ఆయన తన శత్రువుల మీద పగ తీర్చుకునేటువంటి వాడిగా, ప్రతీకారం చేసేవాడిగా, కోపగించుకునేవాడిగా మనం చూస్తున్నాం. అంతేకాదు తన ప్రజల పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని కూడా మనందరం కూడా చూస్తున్నాం. చూడండి, ఆయన తీర్పు తీర్చడానికి వచ్చేటప్పుడు 3వ వచనంలో ఏమని చెప్తాడంటే, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషిని నిర్దోషిగా ఎంచడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా దోషిని నిర్దోషిగా ఎంచడు. ఆయన తప్పును తప్పుగానే చూస్తాడు. మనిషిని ప్రేమిస్తాడేమో కానీ మనిషిలో ఉన్న పాపాన్ని ఎప్పుడు కూడా దేవుడు అంగీకరించడం అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని దోషిని నిర్దోషిగా ఎన్నడూ కూడా ఎంచే దేవుడు కాడు అనే సంగతి మనందరం కూడా చూస్తున్నాం. ఆయన తుఫాన్లోనూ సుడిగాన్లోనూ వస్తున్నాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రములను గద్దించి ఆరిపోజేసెను, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేసెను. బాషాను కర్మెలు వాడిపోవును, లెబనోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకము అందరి నివాసులందరూ కూడా వణుకుదురు. చూడండి, దేవుడు ఉగ్రుడై భూమండలం మీదకి వచ్చేటప్పుడు పర్వతాలు, మేఘాలు, సముద్రాలు అన్నీ కూడా గజగజ వణికిపోవడాన్ని, అలాగే వాటి స్థానాలు తప్పడాన్ని కూడా మనం చూడవచ్చు. అవి కొండలు, పర్వతాలన్నీ కూడా మైనం వల్లే కరిగిపోతాయి. ఇవన్నీ ఎవరికి ప్రమాదం అంటే మనుషులకే ప్రమాదం. దేవుని తీర్పైనా లేకపోతే దేవుని యొక్క ఉగ్రత అయినా ఏదైనా కూడా మనుషులకే ప్రమాదం. దయచేసి ఈరోజు రాత్రి ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ బతిమలాడుకునేది ఎందుకు అనంటే, దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. ఆయన తీర్పు తీర్చడానికి బయలుదేరాడు అనంటే అది ప్రపంచానికే నాశనమే కాకుండా
అది మనందరికీ కూడా ప్రమాదపూరితమైందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే దేవుని యొక్క ఉగ్రతను తట్టుకొని తాళగలిగిన వాడు ప్రపంచంలో ఎవడో లేడు. నేనేమని చెప్తున్నానంటే మన విరోధులను, శత్రువులను, అశూరీయులను దేవుడు నాశనం చేసేటప్పుడు వాళ్ళు బలహీనులై ఉన్నప్పుడు నాశనం చేయలే. వాళ్ళందరూ కూడా బలవంతులై బాగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ భయంకరమైన స్థితిలో ఉండగానే దేవుడు వాళ్ళని మట్టి కరిపించినట్టుగా, వాళ్ళ మీదకి ఉగ్రతను రప్పించినట్టుగా మనందరం కూడా చూడొచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని న్యాయమైన తీర్పు నుంచి ఏ మనుషులు కూడా తప్పించుకోలేరు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈరోజు భూమండలం మీద ఉన్నటువంటి అశ్వరీల సామ్రాజ్యం అంటే కొన్ని దేశాల్లోనూ పరిపాలించేటువంటి సామ్రాజ్యము అని అంటారు. కొన్ని వందల దేశాలు వాళ్ళ చేతి కింద ఉంటాయి. ఈరోజు యునైటెడ్ స్టేట్స్ కింద చాలా దేశాలు ఉంటాయి. అలానే సామ్రాజ్యము అని అంటే చాలా పెద్ద దేశములన్నిటినీ కలిపి పరిపాలించేటువంటి దాన్నే సామ్రాజ్యము అని అంటారు. ఈ అశూరీల సామ్రాజ్యము జీవము గల దేవుని ఎదిరించి ఆయన మీదే తిరుగుబాటు చేసి దేవుని మీదనే దురాలోచన చేసినట్లుగా మనం లేఖనాల్లో కూడా చూడొచ్చు. మీరు నహూము గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం కనుక చదివితే యెహోవాను గురించి మీ అభిప్రాయం ఏంటి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేయును. చూడండి, యెహోవాను గురించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళు జీవము గల దేవుని మీదే ఎలాగో ఉన్నారు అని అంటే 11వ వచనంలో మనం చదివితే, నినివే మహాపట్టణమా పురమా, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడు ఒకడు. గమనించారా? వ్యర్థమైన వాటిని బోధించేవాడు ఒకడు మీలో నుంచి బయలుదేరి ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేమంటానంటే వ్యర్థమైన వాటిని బోధించేవాడు ఒకడు అశ్వరీల దేశంలో ఉండే ఒకడు బయలుదేరింట. ఆడెవడో అనుకున్నారా? ఏ పట్టణమైనా, ఏ రాజ్యాన్నైనా, ఏ దేశాన్నైనా, ఏ ప్రజలైనా దేవుని యొక్క సంకల్పానికి విరోధంగా రేపేది ఎవరు అనంటే సాతాను, లూసిఫర్. మరలా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని సంకల్పాన్ని మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆయన సంకల్పం ఏంటి? ఆయన ప్రజలు అందరూ రక్షించబడి మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేదే దేవుని యొక్క సంకల్పం. అలాంటి వాళ్ళని దేవుడు ఎలా కాపాడుతున్నాడో ఈ 1వ అధ్యాయంలో కూడా మనందరం చూడవచ్చు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టగలగాలంటే, యెహోవాకు విరోధముగా దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని అని రాయబడింది. వ్యర్థమైన వాటిని అనే పదానికి అర్థం ఏంటి? మనం కనుక గమనించినట్లయితే వ్యర్థమైనది అనే మాట చిన్న విషయం కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో హీబ్రూలో రాయబడిన మాట ఏంటంటే బెయల్జెబూ అనే మాటకి వ్యర్థమైన అని అర్థం. బెయల్జెబూ లేకపోతే బెలియాల్, క్షమించండి, బెలియాల్ అనే మాటకి అర్థం ఏంటంటే వ్యర్థమైన అని అర్థం. వ్యర్థమైన ఒకడు వచ్చి అశూరీల సామ్రాజ్యాన్ని దేవుని సంకల్పానికి విరోధంగా రేపుతున్నట్లుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు ఉగ్రుడై భూమండలం మీదకి వచ్చేటప్పుడు మనుషులందరికీ ప్రమాదమే. పర్వతాలు వణికిపోతున్నాయి, పర్వతాలు మైనవల్లి కరిగిపోతున్నాయి, మేఘాలు
దుమ్ము ధూళి వలె అయిపోతున్నాయి. గాలికి తుఫాన్లకి మేఘాలు ధూళి వలె మారిపోతున్నాయి. మనం ఇవన్నీ కూడా 3వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా మనం చూడొచ్చు. కొండలు పర్వతాలు కరిగిపోయి భూమి కంపించిపోవడాన్ని మనం చూడొచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆయన తీర్పు తీర్చడానికి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన భూమి మీదకి తీర్పు తీర్చడానికి ఎందుకు రాబోతున్నాడు అని అంటే, అశూరీయులు దేవుణ్ణి సవాలు చేసి దేవుని మీదే దురాలోచన చేసి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను, యూదా ఇశ్రాయేలు వారిని ఏమన్నారంటే, మీ దేవుడు ఎక్కడున్నాడు, మీ దేవుడు మా నుంచి మిమ్మల్ని ఎన్నడూ కాపాడలేకపోయాడు అని వారిని ఎగతాళి చేసి, మేము పరాక్రమము కలిగినటువంటి వారము, మా పరాక్రమము నుండి ఎవ్వరూ కూడా ఇశ్రాయేలులారా మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవ్వరూ లేరు అని వాళ్ళు మాట్లాడినట్లుగా మనం గత కాలంలో దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటూ వచ్చాం. ఈరోజు రాత్రి ప్రాముఖ్యంగా నేను చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునికి ఎదురుగా నిలబడి గర్వించిన ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడం అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ నహూము గ్రంథం 1వ అధ్యాయం నుంచి మొదటి అధ్యాయంలో 7వ వచనం నుంచి 15 వరకు మనందరం కూడా చదువుకుంటే, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులన్నీ కూడా మనం చూడొచ్చు. ఆ మాటలు మనం చదువుకుందాం. చూడండి, నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. చూడండి. యెహోవా ఉత్తముడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 6వ వచనం వరకు దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తున్నాం. 6వ వచనం కూడా ఒకసారి చదువునానా. ఆయన ఉగ్రతను సహించగలిగినటువంటి వాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట. మై కొద్దిగా వెనక్కని చదువునానా, మరీ మూతి దాంట్లో పెట్టి చదవమాక. చదువునానా. ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగినటువంటి వాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. చూడండి, ఇక్కడ 6వ వచనం ముగింపులోకి వచ్చేప్పటికీ ఆయన కోపాగ్నిని భరించగలిగిన వాడు ఎవరు, ఆయన ఉగ్రతను సహించగలిగిన వాడు ఎవడు, ఆయన అగ్ని వచ్చి కొట్టినప్పుడు పర్వతాలు కొండలే బద్దలైపోయినాయి అంట. మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో దేవునికి భయపడండి. ఆయన నుంచి, ఆయన తీర్పు నుంచి ఏ మనుష్యుడు కూడా తప్పించుకోలేడు. ఎక్కడైనా మన గర్వాన్ని, నన్ను ఎవరో ఏం చేయలేరులే అని మన తెలివితేటల్ని, లేకపోతే నాకు డబ్బు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నన్ను ఎవరో ఏం చేయలేరు అని అనుకోవద్దు. ఆయన కోపాగ్ని బయలుదేరి అశూరీయులను నాశనం చేయడానికి వచ్చిందండి. వచ్చినప్పుడు మనం చూసేది ఏంటంటే 7వ వచనం నుండి మనం చూడొచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, యెహోవా ఉత్తముడు అంటే ఈ మాట వింటున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, లేకపోతే దేవుని ఉగ్రతే ఈ ప్రపంచం మీదకి, ప్రజల మీదకి వచ్చినా, మన యందు దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ చెప్తున్నాడు. 7వ వచనంలో ఏమని చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడు అంటాడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని. గమనించారండి, 7వ వచనం ఎలాంటిదంటే ఒక గొప్ప ఆదరణ కలగజేస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఈ భూ ప్రపంచంలో ఎంత ఉగ్రత వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన ఉత్తముడు, ఆయన్ను ఆశ్రయించిన వారిని, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని, ఆయనను దుర్గముగా చేసుకున్న వారిని దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, ఆయన ఉత్తముడు అనే మాటకి, ఉత్తముడు అనే మాటకి అర్థం ఏంటంటే మంచివాడు.
గ్రీకులో కానీ హెబ్రూలో కానీ మనం చూసినప్పుడు యెహోవా మంచివాడు అనే పదాన్ని మనం చూడవచ్చు. అంటే అర్థం ఏంటి? యెహోవా ఎప్పుడు మంచివాడు మనందరికంటే ఈ భూ ప్రపంచం మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చినా, ఒకవేళ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నా, ఒకవేళ శత్రువుల చేతిలో మనం ఉంటున్నా, ఆయన్ని గనుక నమ్మి ఆయన ఆశ్రయించి ఆయన దుర్గముగా చేసుకొని ఆయన యందు నమ్మిక ఉంచితే అలాంటి వారిని గురించి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నేను వాళ్ళని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఎరిగి ఉండటం అంటే అర్థం ఏంటి? ఎరిగి ఉండటం అని అంటే మోషే నాకు తెలుసు అని చెప్పడం కాదు. ఎరిగి ఉండటం అంటే పేరు తెలుసుకోవడం కాదండి. ఇక్కడ ఎరిగి ఉండటం అనే మాటకి వెనక అర్థం ఏంటంటే దేవుడు తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అర్థం అండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు తనను ఆశ్రయంగా చేసుకున్న వారిని, దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని, ఆయన్ని కొండా కోట కేలుగా చేసుకున్న వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం. అంటే దేవుని చేత ప్రేమించబడ్డం అనే మాట వెనక అర్థం ఏంటంటే ఎన్నటన్నిటికీ అతన్ని దేవుడు భద్రపరిచి కాపాడుకుంటాడు అని అర్థం. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఇందులో 7 నుంచి 15 వచనాల్లో ఉన్న విషయాలు ఏంటంటే 5 విషయాలు ఉన్నాయండి. ఏంటి అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎలా భద్రపరుస్తాడో ఇక్కడ మనం చూడవచ్చు 7వ వచనంలో. అలాగే 8 నుంచి 12 వరకు దేవుడు ఆయన తీర్పు తీర్చడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మనందరం చూడవచ్చు. అలాగే 12వ వచనం నుండి 8 నుంచి 11 వరకు మనం దేవుని యొక్క తీర్పును గురించి మనం చూడవచ్చు. 12 నుంచి 13 వరకు దేవుని బిడ్డలను ఆయన ఎలాంటి ఆదరణగా ఓదార్పుగా ఆయన నిలబడతాడో ఇందులో చూడవచ్చు. 4వది దేవుని యొక్క శిక్ష 14వ వచనంలో చూడవచ్చు. 5వది దేవుని యొక్క విమోచన 15వ వచనంలో చూడవచ్చు. 7వ వచనం నుంచి 15 వచనాల్లో మొత్తం 5 సంగతులు మనకి ఇందులో తెలియచేయడాన్ని మనం చూడవచ్చు. ఒకటి, దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన్ని కొండ కోటగా ఆశ్రయించి ఆయన నమ్మిన వాడిని ఈ భూమండలం మీద ఇంత ఉగ్రత జరుగుతున్నా కూడా వారిని ఎలా కాపాడగలడో ఇందులో రాయబడింది, భద్రపరచబడడో ఇందులో రాయబడింది. అలాగే 8 నుంచి 11 వచనాల వరకు దేవుని యొక్క తీర్పును గురించి మనం చూడవచ్చు. ఇది 2వది. 3వది దేవుని యొక్క ఓదార్పు 12వ వచనం 13వ వచనం మనం చదువుకుంటే ఆయన తన ప్రజల్ని ఎలా ఓదార్చి కాపాడుకుంటాడో రాయబడింది. అలాగే దేవుని యొక్క శిక్ష అంటే దేవునికి విరోధంగా లేచి ఆయన యందు విశ్వాసం ఉంచకుండా వాళ్ళ స్వనీతి మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళని దేవుడు ఎలా శిక్షిస్తాడో 14వ వచనంలో రాయబడింది. 15వ వచనంలో దేవుడు తన ప్రజలను ఎలా విమోచిస్తాడో రాయబడింది. మొత్తం 5 విషయాలు ఇందులో రాయబడ్డాయి. మొదటి విషయంలో మనం 7వ వచనంలో చదువుకున్నప్పుడు ఆయన తన ప్రజలను ఆయన యందు నమ్మకం ఉంచిన వాళ్ళని ఎలా భద్రపరిచి కాపాడుకుంటాడో మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక పక్క దేవుని ఉగ్రతకి కొండలు బద్దలైపోతున్నాయి, పర్వతాలు మైన వలె కరిగిపోతున్నాయి, మేఘములు దుమ్ము ధూళి వలె పారిపోతున్నాయి, తుఫాను సుడిగాలిలాగా ఆయన మహాబలవంతుడుగా ఆయన దిగొస్తున్నాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచకుండా తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. ఇవన్నీ జరిగేటప్పుడు 7వ వచనంలో చదువుతున్నప్పుడు యెహోవా ఉత్తముడు శ్రమ దినమందు, అంటే ఎవరికి శ్రమ కలిగినా, ఇక్కడ ఇశ్రాయేలీలకి లేకపోతే యూదులకి లేకపోతే యూదా జనాంగానికి శ్రమ కలిగినప్పుడు అని రాయలా. ఈ భూప్రపంచంలో ఎవరికి శ్రమ కలిగినా, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారి అందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు ఏమన్నంటే నమ్మిన వారిని నేను ఎరుగుదును, అంటే దేవుని చేత ప్రేమించబడి కాపాడబడుతున్నారు అని అర్థం.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి 8వ వచనం కూడా మనం చదువుకుందాం. 8వ వచనం చదువునానా? ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలము చేయును అంటే అర్థం ఏంటి? పురస్థానము అనే మాటకు అర్థం ఏంటంటే పునాది గల పట్టణము అని అర్థం. స్థానము అంటే అది ఉన్న పట్టణము. ఆ ప్రాంతంలో ఉన్న పట్టణము కాస్త ఏమైపోద్దంటే దాని స్థానం తప్పి నిర్మూలమైపోద్ది అని అర్థం. చూడండి, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. 8వ వచనం చదువుతున్నాను. ప్రళయ జలము వలె ఆ పురస్థానమును నిర్మూలము చేయును. కొద్దిగా సౌండ్ అన్న తగ్గించుకో, మూతి దగ్గర అదన్నా పెట్టడం మాను. నీ మాట అర్థం కావాలి కదా. చదువున్నాను 8వ వచనం. ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు. చూసారా, దేవుడే శత్రువులను తరుముతాడట అంధకారములో దిగిపోయే వరకు. అంటే అర్థం ఏంటి? చీకటి. గమనించారా? చీకటిలోకి అంటే పాతాళ అగాధ కోపంలోనికి దిగిపోయే వరకు యెహోవా వారిని తరిమి తరిమి వెంబడించి తరుముతాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా ఈరోజు రాత్రి మనందరికీ అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ప్రళయ జలము వలె అనే మాటకి అర్థం ఏంటంటే ఈ నినివే పట్టణానికి 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒకటి నినివే పట్టణం యొక్క బయట వెలుపల, రెండవది నినివే పట్టణం లోపల నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంటాయి. మొత్తం 2 నదులు కలిగినటువంటి ప్రదేశము నినివే ప్రదేశం. ఈ నినివే ప్రదేశం 2 నదులతో సస్యశ్యామలంగా ఉన్నటువంటి దేశము నినివే పట్టణం. ఆ రోజుల్లో పట్టణాలు రాజులు ఎప్పుడు కూడా ఏ దేశములైతే నదులు ప్రవహిస్తూ ఉంటాయో అక్కడ వాళ్ళ యొక్క పట్టణాలను, రాజు నగరాలను కట్టించుకోవడాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ నినివే పట్టణంలో 2 నదులు ప్రవహిస్తున్నాయి. విశేషం ఏంటంటే దేవుడు యుద్ధం ఎలా చేస్తాడంటే ఆ నినివే పట్టణంలో ఆ నదులు వరదల చేత ఆ దేశాన్ని పురస్థానాలు నిర్మూలన చేయబడతాయి. అంటే అర్థం ఏంటి? అవి కట్టబడిన పునాదులు కలిగిన పట్టణాలన్నీ కూడా నీటి ద్వారా నాశనం చేస్తాను అని అర్థం. ఇప్పుడు మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం న్యూస్ కనుక చూడగలిగితే న్యూస్లో హిమాలయ పర్వతం మీద అణుబాంబు వేస్తే ఆ హిమాలయ పర్వతం నీళ్ళన్నీ కూడా పొంగి భారతదేశం కొన్ని దేశాలు సర్వనాశనం అవుతాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు ఒక దేశాన్ని ఇంకో దేశం గెలవాలంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే నదులను, సముద్రాలను, హిమాలయ పర్వతాలను కెలకటాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, కొన్ని దేశాలను నాశనం చేయాలంటే హిమాలయ పర్వతంలో బాంబులు వేస్తే ఆ హిమాలయ సముద్రాలు, పర్వతాలు మంచుకు కరిగి అవి భయంకరంగా ఏడ్చబడి ప్రజలను సర్వనాశనం చేస్తాయి అనేటువంటి సంగతి ప్రజలందరూ కూడా ఇతర దేశాల్లో వాళ్ళు గుర్తుపట్టి బాంబులు వేయడాన్ని మనందరం కూడా ప్లాన్ చేయడాన్ని చూడొచ్చు. ఇప్పుడు సేమ్ నినివే పట్టణాన్ని కూడా దేవుడు అలానే నాశనం చేస్తానని చెప్తున్నాడు. వాటికి ఉన్నటువంటి కాలువలు, నదులను పొంగేటట్టు చేసి దేవుడు ఆ పురస్థానాలు కదిలిపోయేటట్టు, నిర్మూలన చేయబడేటట్టు నాశనం చేస్తానని దేవుడు చెప్పడాన్ని మనం చూడవచ్చు. 8వ వచనం మళ్ళా చదువుతున్నాను, చూడండి నాన్న. ప్రళయ జలముల వలె ఆయన పురస్థానములను నిర్మూలన చేయను. తన శత్రువులు అంధకారములో దిగి వరకు ఆయన వారిని తరుమును. దేవుడే శత్రువులను తరుమును అనే మాటను మనం చూస్తున్నాం.
9వ వచనం కూడా చదువున్నానా? యెహోవాను గురించి మీ దురాలోచనలేమి, యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముళ్ళ కప్పవలే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెహోవాను గురించి మీరు దురాలోచన చేస్తున్నారు ఏంటి అంటే అర్థం ఏంటి? దేవుని గురించి దురాలోచన చేయటం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలను గురించి దురాలోచన చేస్తున్నారు. దేవుడు తన ప్రజల విషయంలో ఆయన నమ్మకస్తుడుగా ఉండడాన్ని చూడొచ్చు. నీ పొరుగువానికి నువ్వేం చేసావో అది నాకు చేసినట్లగును అని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. బిడ్డలారా జాగ్రత్త. మనం మన పొరుగువానికి చేసిందే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మర్చిపోవద్దు ఈ విషయాన్ని. మన పొరుగువారి పట్ల మనకున్నటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవుడు యెహోవా మీద మీ దురాలోచన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎలాంటి వాడు తెలిసిన మీ బాధ రెండవ వారు బొత్తిగా రాకుండా నివారణ చేయను అంటే అర్థం ఏంటి? మళ్ళీ దేవుడి ప్రజలను వాళ్ళు నాశనం చేయడానికి వీలు లేకుండా దేవుడే వాళ్ళని సర్వనాశనం చేస్తారు. రెండోసారి బాధ పెట్టడానికి, దేవుని ప్రజలను రెండోసారి బాధ పెట్టడానికి ఎవ్వరు ఉండడండి. గమనించారా? ఒక్కడు కూడా లేకుండా దేవుడే నిర్మూలన చేస్తున్నానని చెప్పాడు. గమనించారా? అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన్ని కొండా కోటగా చేసుకుని ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని ఏ స్థితిలో ఉన్న దేవుడు ఖచ్చితంగా కాపాడుకుంటాడు. వాళ్ళ పేర్లు ఎరిగినవాడు, వాళ్ళు ఎవరో కూడా ఎరిగినవాడు. ఆయన కాపాడుకుని దేవుడు. రెండవసారి బాధ పెట్టేవాడు ఒక్కడు కూడా లేకుండా నిర్మూలన చేసేస్తాడండి. ఆయన తన ప్రజలను తన సేవకులను కాపాడుకోవడానికి నమ్మదగినవాడు, రోషం కలిగిన వాడు. ఆయన తన సేవకులను తన పిల్లల యందు తన యందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడుకోవడానికి శక్తి కలిగిన వాడు అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. అలాగే 10వ వచనం కూడా చదువున్నాను. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను వారి ద్రాక్షరసము తాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోతారు. అంటే అర్థం ఏంటండి? ముళ్ళ కంచె వలె శత్రువులు కూడినను వారు అని అంటే అర్థం ఏంటి? ముళ్ళ కంచె వలె ఉంటారంట వాళ్ళు. వీళ్ళు ముళ్ళ కంచె ఎలా ఉంటుందంటే ఒకదానికొకటి పనిచేసుకుని ఉంటుంది. ముళ్ళ కంచె ఒకదానికొకటి తగిలించుకుంటుంది. మీరు చూసారు ఎప్పుడైనా? లాగుతుంటే రాదు. ముళ్ళ కంచె ఎప్పుడు కూడా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు చూడండి, తగాదలాడేవాళ్ళు గొడవలు చేసేవాళ్ళు ఎట్లుంటారు తెలిసిన? వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ పోగేసుకుంటారు. ఇక వాళ్ళు చూడండి, సంబంధం లేకపోయినా నీతిమంతుల్ని దైవజనుల్ని టార్గెట్ చేసి మరీ తిడతా ఉంటారు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎవరో తెలిసిన ముళ్ళ కంచె. వీళ్ళు ఎలా ఉంటారంటే తాగి మత్తులై ఉంటారంట. మత్తులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు తిట్టుకోవడం, గొడవలకి, రకరకాల భూ సంబంధమైన వ్యసనాలకి, భూ సంబంధమైన వాటి కొరకు యుద్ధాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు అదొక మత్తు. ఈ మత్తులైన వాళ్ళ విషయంలో దేవుడు ఏమన్నాడంటే ఎండిపోయిన చెత్త వల్ల కాలిపోదు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటో తెలిసిన? వాళ్ళకు ఒక ధరిని కనుక నిప్పంటించి మొదలు పెడితే, నిప్పంటిస్తే ముళ్ళ కంచె ఏం చేద్దంటే అది ఎంత దూరం ఉన్నా, ఎంతవరకు కంచెలుగా ముళ్ళుగా అతుక్కొని ఉన్న వాటన్నిటినీ కాల్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ముళ్ళ కంచె ఎండుగడ్డి కాలిపోయినట్టు కాలిపోతారంట. అంటే అర్థం ఏంటి? మీరు గుర్తుపట్టగలుగుతారా? ముళ్ళ కంచె అనేది ఒక దగ్గర నిప్పంటిస్తే చాలండి, ఆటోమేటిక్గా ముళ్ళ కంచె మొత్తం ఎండుగడ్డి కాలిపోయినట్టు ఒక్కసారి బుస్సుమని పెద్ద అగ్ని లేచి ఒక్కసారి తుస్సుమని ఆరిపోద్ది. మొత్తం వెంటనే కాలి బూడిదవుతుంది. ఒక ఎండుగడ్డి కాలి బూడిదైనట్టుగా బూడిదైపోద్ది. ఈ తగాదలాడే బ్యాచ్, ఈ గొడవలు పెట్టుకునే బ్యాచ్, భూ సంబంధమైన బ్యాచ్, మనుషుల్ని తృప్తిపరిచే బ్యాచ్, నేనంటే ఏంటో అని చెప్పుకునే ముళ్ళ కంచెల బ్యాచ్, వాళ్ళంతా ఒక బ్యాచ్ ఉంటారండి. వాళ్ళు నోరు తెరిచారంటే ఒకళ్ళ నోరు తెరిచే మిగతా వాళ్ళు మొత్తం వచ్చి పడిపోతారు.
దేవుడు ఏమంటాడంటే ఎండుగడ్డి కాలిపోయినట్టు వాళ్ళు కాలిపోతారా బాబు అని చెప్పాడు ఆయన. గమనించారండి, బొత్తిగా నివారణ చేశారు. ముళ్ళ కంచె వలె శత్రువులు కూడి వారు ద్రాక్షరసం తాగి మత్తులేనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోతారు. 11వ వచనం చదువునానా? నినివే యెహోవా మీద దురాలోచన చేసి యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడు ఒకడు. వ్యర్థమైన వాటిని బోధించువాడు ఒకడు అంటే అర్థం ఏంటి? బయలుదేరి ఉన్నాడు. మీలో నుంచి బయలుదేరి ఉన్నాడు. వ్యర్థమైన వాటిని బోధించేవాడు అంటే అర్థం ఏంటి? వాణ్ణి బెయేల్ అంటారండి. అందుకనే 2 కొరింథీ పుస్తకంలో 6వ అధ్యాయం 14వ వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే, 2 కొరింథీ పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండమాకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకును బెలియాల్ అంటే అర్థం ఏంటో తెలిసిన? వ్యర్థమైన వాడు, నిష్ప్రయోజకుడు అని అర్థం అండి. మనం దీన్ని హెబ్రీలో రాయబడింది ఈ మాట బెలియాల్ అని. బెల్ ప్లస్ యాల్, బెలియాల్ అంటే అర్థం ఏంటంటే వ్యర్థమైన వాడు అంటే నిష్ప్రయోజకుడు. ఈ భూ ప్రపంచంలో అన్నిటికంటే నిష్ప్రయోజకుడు ఎవరో తెలిసిన? లూసిఫర్. వాడికి ఎన్ని టాలెంట్లను ఉండని దేవుని దగ్గరికి వచ్చేప్పటికి వాడు నిష్ప్రయోజకుడు. అతడు మనుషులందరికంటే కూడా దౌర్బల్యుడు ఎవరు అంటే లూసిఫర్. గమనించారు? వాడి గురించి బైబిల్లో ఎహెజ్కేలు పుస్తకం 28, యెషయా పుస్తకం 14 అధ్యాయంలో మనం చూడొచ్చు వాడి గురించి. వాడు తను హెచ్చించుకొని ఎంతో గొప్పవాడిలాగా నటిస్తూ ఉంటాడు. విషయం ఏంటంటే దేవుని ఎదురుకు వచ్చేప్పటికి వాడొక నిష్ప్రయోజకుడు. అంటే భూమండలం మీద అశ్వరీలను రేపుతూ దేవుని యొక్క సంకల్పానికి విరోధంగా నిలబడేది ఎవరో తెలిసిన? అపవాది లూసిఫర్. వాడిని గురించే వాడొక నిష్ప్రయోజకుడు, వ్యర్థమైన వాటిని బోధించేవాడు. గమనించారా? వాడే లూసిఫర్. అంటే ఇప్పుడు వాడు లూసిఫర్ ఎవరిని పట్టుకున్నాడు? అశ్వరీల సామ్రాజ్యాన్ని పట్టుకున్నాడు. వాడు ఎవరిని పట్టుకుంటాడో వాడు పతనం అయిపోతాడు దేవుని చేతిలో. వాడే దేవుని ఎదిరించగలిగినటువంటి వాడు. వాడే దేవునికి విరోధంగా దురాలోచన చేసి దేవుని ప్రజలను బాధ పెట్టేవాడు. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాక్యానికి భిన్నమైన పద్ధతుల్లో రేపబడుతున్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా వారి వెనక వ్యర్థమైనటువంటి నిష్ప్రయోజకుడైన లూసిఫర్ ఖచ్చితంగా వారిని రేపుతూ ఉంటాడు అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం కూడా గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అదే. మనం యెహోవా మీదనే దురాలోచన చేస్తూ వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ నడిపిస్తూ ఉంటాడు అపవాది. అందుకనే వర్త్లెస్ పీపుల్స్ అన్నా కూడా, వర్త్లెస్ అంటే దేనికి ఉపయోగపడదు. మనం కనుక చూడగలిగితే చూడండి, ఇదే మాట 15వ వచనంలో కూడా ఉంటుంది. సువార్త పంపించుచు సమాధాన వర్తమానం తెలియజేయు వాని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. యూదా నీ పన్నులు ఆచరింపుము, నీ మొక్కుబడులను చెల్లించుము, వ్యర్థుడు నీ మధ్య ఇక్కడ సంచరించడు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమిటంటే వ్యర్థుడు ఇక్కడ నుంచి నీ మధ్యలో సంచారం చెయ్యడు. వాడు బొత్తిగా నాశనమాయను. గమనించండి, వాడు బొత్తిగా నాశనం అయిపోతాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండంలో కనుక మనం చదువుకున్నట్టయితే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము
13వ అధ్యాయము. అది నిజమైన ఎడల అది నిజమైన ఎడల అనగా హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత చేత సంహరించి దానిని దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. గమనించండి, ఏ ఒక్కటి కూడా మిగలదు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. న్యాయాధిపతుల్లో కూడా చెప్తుంది 19:22లో, మొదటి సమయాలు 2:12లో కూడా చెప్తుంది లేవీలకి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి? యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన ఆలోచన చేత బోధించేవాడు ఒకడు మనలను రేపుతూ ఉంటాడు. అలాంటి వాడి నుంచి దేవుని యొక్క ఉగ్రత వచ్చి వాడిని సర్వనాశనం చేస్తుందనే సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనందరం 9వ వచనం 8 నుంచి మనం ఏం చూస్తున్నామంటే 11వ వచనం వరకు దేవుని యొక్క తీర్పును మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు 12వ వచనం సగం నుంచి 12వ వచనం నుంచి కంటిన్యూ చేయనా. యెహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తారమైనటువంటి జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. ఇప్పుడు చూడండి చాలు. అంటే దాని అర్థం ఏంటి అంటే దేవునికి విరోధంగా లేచిన వాడు విస్తారమైన జనమైన వాళ్ళు పూర్ణ బలము కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకడు కోతకాలంలో పంట కోసినట్టు కోసి అవతల పారేస్తాడు. ఇంకా దేవుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకడు పంట కాలంలో కోసి అవతల పారేసినట్టుగా ఖచ్చితంగా దేవుడు కోసి అవతల పారేస్తాడు. అంటే మన విరోధులు బలహీనుడైనప్పుడు కొట్టడండి. వాళ్ళు దిట్టంగా బలంగా వాళ్ళ ప్రజలు వాళ్ళ దేశాలు బలంగా విస్తరించినప్పుడే కొడతాడు దేవుడు. దేవుడు యుద్ధం చేసినప్పుడుగా ఆయన్ని సహించగలిగిన వాడెవడు, ఆయన కోపాగ్ని భరించగలిగిన వాడెవడు. అందుకనే 6వ వచనంలో మనం ఆయన ఉగ్రతను సహించగలిగిన వాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట ఎవడు నిలబడగలడు అని ప్రారంభించాడు. ఈ రోజున మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే దేవునికి భయపడండి. ఆయన కోపం దిగివచ్చిందంటే ఆయన ఉగ్రతను భరించగలిగిన సామర్థ్యం ఈ భూప్రపంచంలో ఏ మనుషులకు కూడా లేదు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అందుకనే 3వది ఓదార్పు అనేది 12వ వచనం సగం నుంచి రాయబడింది. నేను నిన్ను బాధపరిచితినే, నేను ఇక నిన్ను బాధ పెట్టను, వాడి కాడి మ్రాను నీ మీద నేను ఇక మోపకుండా వారి కాడి కొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. 2 కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఓదార్పు అంటే ఏంటి? వాడి కాడి నుంచి అంటే అర్థం ఏంటి? కాడి అంటే ఏంటి? కాడి అంటే శత్రువుల చేతికి మనం అప్పగించబడినప్పుడు వాడు మన మీద మోయలేని పన్నులు, అప్పులు, భారాలు, మనకున్న ధనము, మనకున్న ఆస్తి మొత్తం శత్రువు దోచుకెళ్ళిపోతూ ఉంటాడు. చాలామంది కుటుంబాల్లో చాలామంది ఒక పక్క గుడికెళ్తూనే వాళ్ళ జీవితంలో దేవుని ఉగ్రత అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళని దేవుడు అప్పుల కోరికలోకి దేవుడు అప్పగిస్తాడు. లేకపోతే దేవుడు వాళ్ళ ఆస్తులన్నీ దోచుకునేటట్టు శత్రువుల చేతికి అప్పగిస్తాడు. దేవుని ఉగ్రత చూడండి, మనిషికి పాపం కంటే ప్రమాదం ఏంటో తెలిసిన దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత. నేనేమంటానంటే మనం దేవునికి శత్రువులుగా బ్రతకలేము. గుర్తుపెట్టుకోండి, మానవులైన ప్రజలు ఏ దేశంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఉగ్రత నుండి ఏ మనుషులు తప్పించుకోలేడు. దేవుని కోపం ఒక మనిషి మీద ఉంటే అతన్ని తీసుకెళ్ళి అప్పుల కొలిమిలోకి, అనారోగ్యాల కొలిమిలోకి, వ్యాధులకు, శత్రువుల చేతికి, బాధించే వాళ్ళ చేతికి అప్పగిస్తాడు దేవుడు. నేనేమంటానంటే
దేవుడు ఒక మనిషిని కనికరించినప్పుడు, ఆయన్ని కొండా కోట కేడముగా చేసుకున్నప్పుడు, దేవుడు అలాంటి వారిని ఎంత ఉగ్రతలనైనా కాపాడి భద్రపరిచి రక్షించగలడు అని మనం 1 అధ్యాయం 7వ వచనంలో చదువుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు చదువుకుంటూ వచ్చాం మనం. నహూము గ్రంథం 1 అధ్యాయం 7వ వచనంలో అదే చదివాం. ఏమని చదివి? యెహోవా ఉత్తముడు, ఆయన శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన ఎంతో నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. గుర్తుపట్టారా? ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అనే సత్యాన్ని మనం చదువుకోవచ్చు. అందుకని కాడి మ్రానుని విరగొట్టాలన్నా దేవుడే విరగొట్టాలి, నీ మీద ఉన్న కట్లు తెంచాలన్నా దేవుడు తెంచాలి. ఈ రోజుల్లో దేవుని మీద ఆధారపడతారా? మనుషుల మీద, వడ్డీల మీద, చీటీల మీద ఆధారపడుతున్నా. దేవుని దగ్గరకు వచ్చి ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మీద ఆధారపడి నాకు విడుదల అయ్యా అనంటే ఎంత విరోధమైన శత్రువునైనా నిన్ను మిత్రుడిగా చేయగలడు, నీకు సమాధానం ఇవ్వగలడు, నీకు నెమ్మది ఇవ్వగలిగింది దేవుడు ఒక్కడే. ఏ మనుషులు సహాయం వల్ల ఇశ్రాయేలీయులు నెమ్మది పొందలేదండి. ఏ మనుషుల్ని బట్టి శత్రువుల చేతుల నుంచి ఇశ్రాయేలీ ప్రజలు, యోధా జనాంగం శత్రువు చేతుల నుంచి విడుదల పొందలా. వారందరినీ కూడా విడిపించింది కేవలం దేవుడే. ఈరోజు రాత్రి మీరు ఎలాంటి ప్రజలై ఉన్నప్పటికీ, అన్యజనులైనా దేవుని ప్రజలైనా ఎవరైనా సరే దేవుని యందు నమ్మకం ఉంచి కొండా కోటగా పెట్టుకొని ఆయన వైపు చూసి పశ్చాత్తాపడి నీ మనసు మార్చుకుంటే నిన్ను భద్రపరిచి కాపాడగలిగిన వాడు దేవుడే. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా నిత్య పరలోక రాజ్యానికి నడిపించగలిగింది దేవుడే. ఈ విషయాలు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, 13వ వచనం చదువునానా మళ్ళొకసారి. వాడి కాడి మీద నీ మీద ఇక మోపకుండా, అంటే శత్రువుల చేతికి అప్పగించింది ఎవరు? దేవుడే. దేవుని ప్రజలు మాట్లాడినప్పుడు, దేవుడు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు శత్రువు చేతికి అప్పగించేది దేవుడే. దాన్ని విరగొట్టుదును, వాని కట్లను నేను తెంపుదును. యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఇప్పుడు చూడండి, నినివే అని పేరు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ పుట్టరు. 3 విషయాలు చెప్తున్నాడు దేవుడు. దేవుని శిక్షకు గురైపోయినటువంటి నినివే అష్షూరీయుల పట్టణాన్ని, అష్షూరీయుల పట్టణమైనటువంటి క్యాపిటల్ సిటీ నినివే పట్టణాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు. దేవుడు శిక్షించినప్పుడు 3 విషయాలు చెప్తాడు. ఏంటి అయ్యి? నీ పేరు పెట్టుకునేవాడు ఇకను పుట్టడం. నినివే పట్టణంలో ఉన్న ప్రజల పేర్లు, నినివే పట్టణాన్ని పేరు పెట్టుకునే వాళ్ళు ఇకను పుట్టరు అని ఖచ్చితంగా దేవుడు చెప్పేస్తున్నాడు. రెండవది, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహములే గాని, పోత పోసినటువంటి ప్రతిమలే గాని ఒక్కటి కూడా లేకుండా అన్నిటినీ నాశనం చేస్తాను. ఇక నీ దేవుడు దేవతలు అని చెప్పుకుంటున్న నువ్వు నీ జీవితంలో ఏ దేవుడు దేవతల గురించి పేరు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ రూపాలు కానీ, వాళ్ళ విగ్రహాలు కానీ, వాళ్ళ పోత విగ్రహాలు కానీ ఒక్కటి కూడా కనపడకుండా దేవుడు సర్వనాశనం చేస్తానంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇవ్వాలంటే క్రైస్తవులు ఇంటి నిండా, ఒంటి నిండా, ఫోన్ల నిండా విగ్రహాలే. భార్య ఫోటోలు, భర్త ఫోటోలు, పిల్లల ఫోటోలు, తాత ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు, చచ్చిపోయిన పాస్టర్ల ఫోటోలు, ఎవరో కూడా ఫోటోలు పెట్టుకోలేదు. ఫోన్లలో ఎవరో కూడా ఫోటోలు పెట్టుకోలేదు, ఉండలేరండి. ఇక మరి కొంతమంది అయితే పాముల్ని, సర్పాల్ని, ప్రకృతుల్ని, పువ్వుల్ని, ఎవరిష్టం వాడిది. ఏం చెప్తాం చెప్పండి? ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని పెట్టుకుని భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు నెంబర్ 1 క్రైస్తవులు. గుర్తుపెట్టుకోండి. దేవునికి భయపడండి. దేవుడు అంటాడు, ఇక అలాంటి విగ్రహాలు మీ జీవితంలో మీరు చూడరు. ఒకటి, నినివే పేరు కానీ, అలాంటి వాళ్ళు కానీ, ఆ ప్రజలు లాంటి వాళ్ళు కానీ ఎవరు ఉండకుండా నిర్మూలన చేస్తాడు. పేర్లు పెట్టుకునేవాడు కూడా ఇక ఎవరు ఉండడం నిర్మూలన చేస్తాడు. వాళ్ళు పెట్టుకున్నటువంటి దేవతా విగ్రహాలు అనేవి
వాటిని ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా కనపడకుండా దేవుడు తుడిచేస్తాడు. మూడవది చదువునాను. నీవు పనికిమాలిన వాడవు కనుక నీవు పనికి మాలిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఇప్పుడు చూడండి, దేవుడు అన్నాడు శత్రువుతో. దేవుడు ఏమన్నాడు తెలిసిన? ఓ శత్రువా, దేవుని ప్రజలకు విరోధంగా లేచిన శత్రువా, నీకు సమాధి దేవుడు సిద్ధపరిచాడంట. వింటున్నారండి? దేవుడు ప్రేమ కలిగిన వాడని ఐస్ క్రీమ్ మాటలు చెప్పమాకండి. దేవునికి విరోధంగా బ్రతుకుతున్న ఏ ఒక్కడిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఈ రోజునండి దేవుని ప్రజలు నిజంగా ఎంత క్రూరత్వం కలిగినటువంటి వాళ్ళంటే, దేవుని ప్రజలే మోసగాళ్ళండి. ఈ రోజున సేవకులే నెంబర్ 1 మోసగాళ్ళు. దేవుడు చెప్పని పండగలు ఆచారాలు వాళ్ళ ఇష్టం. అపోస్తులు చెప్పనిది ఏది చేసినా వాడు శాపగ్రస్తుడు అంటే భయపడేవాడు లేడు. అదే అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడని ఐస్ క్రీమ్ మాటలు చెప్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పిచ్చి వేషాలు వేసి, పిచ్చి పండగలు చేసి, పిచ్చి తద్దినాలు దినాలు, మరి సంవత్సరకాలు చేసి నాశనం అయ్యి దేవుని ఉగ్రత పాలవమాకండి. కొత్త నిబంధనలో ఎక్కడ దినాలు తద్దినాలు ఏమీ లేవు. ఫోటోలు, దండలు, గాజులు పగలగొట్టాలు, పిచ్చి పనులు ఎక్కడ చేయలే క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవుల కంటే అన్ని జనులు బెస్ట్. అన్ని జనులు దేవుని మాటకు భయపడతారు. ఈ నామకార్థ క్రైస్తవులు వాళ్ళు నాశనమై అనేకుల్ని నాశనం చేస్తారు. మళ్ళీ దేవుని ప్రేమ గురించి తీయటి ప్రసంగాలు చేస్తారు. మళ్ళీ దగ్గరుండి మనుషులు కల్పించిన ఆచార పద్ధతులు చేపించి సంఘాన్ని మోసం చేస్తున్నా కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. ఈ దుర్బోధకుల్ని అందుకని దేవుడు ఏమన్నా తెలిసిన? ఇదిగో 15వ వచనంలో ఏమన్నాడు? సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయమని పాదములు పర్వతముల మీద కనబడుతున్నవి. యోగా నీ పండగలు ఆచరించు, నీ మొక్కుబడి చెల్లించు, వ్యర్థుడు నీ మధ్యలో కనపడకుండా సంచరించకుండా దేవుడు చేస్తాడు. వ్యర్థుడు అంటున్నాడు. అబద్ధ బోధ, వ్యర్థమైన బోధ చేసేవాళ్ళు వీళ్ళందరినీ దేవుడు వదిలిపెట్టడం గుర్తుపెట్టుకోండి. డ్రామాలు, డాన్సులు, స్టార్లు, లైట్లు, నక్షత్రాలు, పనికి మాలిన. మీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మీకు బుద్ధి జ్ఞానం ఉండదు. వాక్యాన్ని చూసేవాడు లేడు. నువ్వు పండగలు చేసుకోవడానికి యేసుప్రభు పొట్టలా? నువ్వు క్రిస్మస్లు, స్టార్లు, లైటింగ్లు లాక్కొని ఉండడానికి పొట్టలేదు ఆయన. మానండి. వ్యర్థమైన క్రైస్తవులు పద్ధతులు మార్చుకోండి. అపోస్తులు ఎట్లాంటి ఎక్కడ కూడా బైబిల్లో సంఘాలకు నేర్పలా. అలాంటివి అపోస్తులు నేర్పని విషయాలు ఎవడైనా నేర్పితే వాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. మళ్ళీ తీయటి ఐస్ క్రీమ్ ప్రసంగాలు చేస్తున్నారు. మనం పరలోకం వెళ్ళిపోతామని ఐస్ క్రీమ్ ప్రసంగాలు చేస్తున్నారు. నువ్వేం చేసావని పరలోకం వెళ్తావు? బతుకు కాలం అంతా పండగలు, ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులు, దేవుని వాక్యం చెప్పినట్టు బతికిన దాఖలాలు లేవు. మళ్ళీ చచ్చిపోతే మాత్రం పరలోకం వెళ్ళిపోతామని తీయండి ప్రసంగాలు చేస్తున్నావు. బతికిన కాలం అంతా వ్యర్థమైన వాటిని అనుసరించి, వ్యర్థమైన ఆచారాలు అనుసరించి దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేసి దర్జాగా బతికి మళ్ళీ మనం చనిపోతే పరలోకం వెళ్ళిపోతామని తీయటి మాటలు చెప్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇక నినివే పట్టణస్తులు ఆ పేర్లు కానీ, ఆ పట్టణం కానీ, పేర్లు కానీ అసలు ఎక్కడా కనపడకుండా చేస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, నినివే పట్టణం మీరు దీనిలో చూడండి, యూట్యూబ్లో చూడండి, కనపడదు, నిర్మానుష్యం ఉండదు. అది మొత్తం నినివే అని పేరు ఎత్తేవాడు కూడా లేడు. ఆ దేశం యొక్క విగ్రహాలు, దేవతలు ఒక్కడ కూడా లేడు. మొత్తం అగ్ని చేత కాల్చి పూడి చేశాడు దేవుడు. గమనించారా? 14 వచనం, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టబడి వాడు ఎక్కడో పుట్టక ఇందురు, నీ దేవతా స్తంభములు చెక్కబడిన విగ్రహములే గాని అన్నిటినీ నాశనము చేతును, నీవు పనికి మాలిన వాడవును. గమనించారా? నీకు సమాధిని దేవుడే సిద్ధపరుస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు చూడండి, సువార్త ప్రకటించుచు. గమనించారండి? సువార్త చెబుతూ సమాధాన వర్తమానము తెలియచేయ వాని యొక్క పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి.
ఆ. నీ పనులు ఆచరింపుము. గమనించారా? ఇదే మాట ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు సువార్త ప్రకటన అనే సమాధానాన్ని ప్రకటించేవాడి పాదములు సుందరములని రాయబడి ఉంది. ఇదే మాట యెషయా గ్రంథం బబులోను నుండి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చదువునానా? యెషయా పుస్తకం 52:7. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు రక్షణ యొక్క సమాచారము ప్రచురించు వారి యొక్క పాదములు నీ దేవుడే ఏడుచున్నాడని పర్వతముల మీద సుందరములై దేవుడే ఏడుతున్నాడంట వాడి పాదములు. సమాధానమును తీసుకొస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలురా మీరు భయపడద్దు, ఇదిగో మీ శత్రువును దేవుడు, అశూరీయులను దేవుడు సమస్తమును నిర్మూలపరిచాడని సమాధాన సువార్త. ఈ రోజున ఆ సమాధాన సువార్త ద్వారా మన పాపములు, మన శత్రువులు, మనకి విరోధంగా రేపుతూ మనల్ని వ్యర్థపరిచిన ప్రతి ఒక్కరిని దేవుడు యుద్ధం చేసి నిర్మూలపరిచి దేవుడు మనకు జయమిచ్చాడని చెప్పింది ఏంటో తెలిసిన సమాధాన సువార్త. ఇప్పుడు ఆ సమాధాన సువార్త ప్రకటించేవాడి పాదములు సుందరములు, అతన్ని దేవుడే బలపరిచి నడిపిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమండి? సత్య సంబంధమైన సమాధాన సువార్త ప్రకటించే సేవకుని నమ్మేవాడు లేడండి. పిల్లల ఎగ్జామ్స్ ఉంటే దేవుని వాక్యం కంటే పిల్లల ఎగ్జామ్స్ ముఖ్యమని కూర్చొని చదువుకునే వాళ్ళు ఎంతమంది లేరు? నేను చెప్తున్నాను, వీళ్ళెవరూ దేవుని ఎదుట యోగ్యులుగా నిలబడలేరు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎదుర్కోలేరు. నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు రోమపత్రికలో కూడా చదువుకోండి. 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 15 దాకా చదువుకోండి. చివరిగా 15వ వచనం చదువునానా? రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 15 వరకు చదువుకోవచ్చు. 15వ వచనం చదువునానా? 10-15. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించినటువంటి సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి. గమనించండి, సువార్త ప్రకటించే వాడి పాదములు ఎంతో సుందరములైనవి, అవి పర్వతముల మీద నిలబెట్టబడినవి. ఇప్పుడు ఆ సమాధాన సంబద్ధమైన సువార్త మనకేం చెప్తుంది? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీ చేత పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు చేయించుకోవడానికి వచ్చాడా? గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు చేయించుకోవడానికి వచ్చాడా? ఎవడు పాపంలో ఉన్నాడో ఆడి శత్రువు నుంచి నిర్మూలన చేసి, శత్రువు చేతుల నుంచి ఆయన విడిపించి, మనకు జయమిచ్చి, మనల్ని పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా చేసి మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. బతికుండగానేమో ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులు, లోక పద్ధతుల మీద, లోక జ్ఞానం మీద ఆధారపడి బతికి నువ్వు చచ్చిన తర్వాత నేను పరలోకి వెళ్తానంటావా? ఇది దుర్బోధ కాదు. బతికినంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు బతికి దేవుని మాటతో సంబంధం లేకుండా అంటే ఈ రోజున దేవుని ప్రజలను లోక సంబంధులు, మనుషుల ఆచారాలు అనుసరించే వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టండి కొడుతున్నారండి, పోలదండలు ఏంటి ఎత్తన్నారండి, సాంబ్రాన్ని వెలిగించండి ఎత్తన్నారండి, ధూపం ఎత్తన్నారండి. మరి వీళ్ళంతా ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారు? వీళ్ళు దేవుని ప్రజలకి, ప్రార్థనకి వెళ్ళే ప్రజలకి ఎవరు అధికారం చేస్తున్నారు వాళ్ళ మీద? అంటే దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా తిరిగి వచ్చి పెత్తనం చేస్తున్నారు ఇళ్ల మీద, పిల్లల మీద, దేవుని ప్రజల మీద. సిగ్గనిపించట్లే మీకు? ఒక దైవజనుడి మాట వినే పిల్లలేనా? భయం లేదు, పాడలేదు, బరితికించారు. దేవుడు ఏమన్నా తెలుసా? సమాధాన సువార్త ప్రకటించేవాడి పాదములు సుందరం, అతనిని దేవుడు బలపరిచి ఏలి నడిపిస్తున్నాడు. కొత్త నిబంధనల ఆచారాలు ఎక్కడియండి? నీకెందుకు? పితరులు దేవుని భయం లేకుండా నడిపించబడుతున్న ఆచారాలు నీకెందుకు? చిన్న దినం, పెద్ద దినం, రేపు చూడండి, ఇక తాగేవాడు తాగినంత, తినేవాడు తిన్నంత, తిన్నవాడు తిన్నంత, చచ్చినవాడు చావుగా పేరు చెప్పి ఎన్ని రకాల భోజనాలు.
మరి ఎక్కడ నేర్చుకుని వచ్చి చేస్తున్నారో నాకు అర్థం కాదు. మరి వీళ్ళంతా కూడా క్రైస్తవులే, దేవుని పిల్లలే. ఏమండి, నాకేమన్నా మీరంటే ఏమన్నా కోపమా, లేకపోతే ఏమన్నా శత్రువులు అమ్మా? నేనేమన్నా మీకు దేవుని వాక్యాన్ని బట్టి మీకు శత్రువులైతే దేవునికి మహిమ, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి మీకు శత్రువులైతే దేవునికి మహిమ అండి. నాకేం బాధ లేదు, వాక్యం చెప్పినందుకేగా మీరు నన్ను ద్వేషించేది. సత్యవాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పినందుకేగా మీరు నన్ను తిట్టేది, కొట్టేది, దూషించేది. ఏం భయపడాల్సిన అవసరం అంతకనే లేదు. మార్చుకోండి పద్ధతులు. పండగ క్రైస్తవులుగా బతుకులు మార్చుకోండి. పండగలు చేసే క్రైస్తవులు, ఆచారాలు చేసే క్రైస్తవులుగా మారమాకండి. చచ్చిపోయిన వాడి కోసం ఏడవటం మానండి. దుఃఖపడకూడదు. విశ్వసించిన వాడికి మరణమే లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. విశ్వసించిన వాడికి మరణం లేదు. లేఖనాలు చదవరు, తెస్సలోనికీ పత్రికలో ఉన్నాయి, చదువుకోండి. మనందరం బతుకున్న వాళ్ళు మనందరం ఒక రోజున చనిపోవాలి. బ్రతికినంత కాలం మనుషుల ఆచారాలు, మనుషుల పద్ధతులు చేసి చేసి చచ్చిపోతే పరలోకం వెళ్దాం అనుకుంటున్నారా? మనుషుల యొక్క ఆచారాలు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేసేస్తాయని దేవుని యొక్క వాక్యం రాసింది. చదివేవాడు ఎవడున్నాడు? దేవునికి భయపడేవాడు ఎవడున్నాడు? అందుకనే దేవుని వాక్యం బతికినంత కాలం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు బతికి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటే ఇవన్నీ కుదిరే కావండి. దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడి చెప్తున్నా. చిన్న చిన్న వాటికి దేవుని సన్నిధిని హీనపరిచి తక్కువ చూపు చూసి రారు. పండగలకి లేకపోతే ఆదివారం మాత్రమే వచ్చే క్రైస్తవులు ఎక్కువ. దేవుని చేత వెలిగించబడిన దీపం దేవుని సన్నిధిని విడిచిపెట్టదండి. ఎంత లాభకరమైందన్న పెంటతో సమానంగా ఎంచుకుంటుందండి. మీరు దేవుని సన్నిధిని వదిలిపెట్టి భక్తి చేయక్కర్లా, మానేసేయండి. పిచ్చి భక్తి చేయడం మానేసేయండి. ఎంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకొని నరకానికి వెళ్తారు? దేవుని వాక్యాన్ని ఎవరు మోసం చేయలేడు. ఈరోజు నేను కాకపోతే మరొకడు వస్తాడు సత్యాన్ని బోధించడానికి. దేవుడు తన ప్రజలను కాపాడుకోవడానికి శక్తిమంతుడు. కనుక ఈరోజు రాత్రి మనం ఏ స్థితిలో ఉన్నా, అశ్వరీయులు భూమండలం మీద ఒక పెద్ద సామ్రాజ్యం, వాళ్ళు ఎంత బలవంతులైనా దేవుడు కోత కోసినట్టు కోసి అవతల పారేస్తాను, మొత్తాన్ని నిర్మూలన చేస్తానని. అంచేత ఈరోజు రాత్రి నహూము గ్రంథం 1వ అధ్యాయం ముగించేశాను. ఏం నేర్చుకున్నారు? ఇప్పటికి 5 సెక్షన్ల ఉపదేశం చెప్పబడింది. భయపడే వాళ్ళు ఉంటే దేవునికి మహిమ, మొండితనం ఉంటే మనసు మార్చుకోండి, సరి చేసుకోండి. ఏ మనుషుడు దేవుని తీర్పు నుంచి తప్పించుకోలేడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నా దేవా, నీ లేఖనాల్లో ఉన్న నహూము గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయం ముగించడం జరిగింది. వచ్చిన అన్ని ధ్యానం చేసుకుంటూ 5 సెక్షన్లుగా నీ వాక్కును ఆత్మను పంపి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఏ స్థితిలో ఉన్నా నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయంగా చేసుకున్న వారిని ఏ స్థితిలో ఉన్న భద్రపరిచి కాపాడే దేవుడు అని నాయనా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. భూమి, పర్వతములు, కొండలు, మైదానాలు, సముద్రములు పొంగి పొరులుతున్నప్పుడు ప్రమాదం మాకే కదయ్యా. కానీ దేవా, నీ యందు నమ్మకం ఉంచే వారిని కాపాడుటకు నువ్వు శక్తిమంతుడు. నీ యందు విశ్వాసం ఉంచిన ప్రజలను రక్షించుటకు బలవంతుడు అయినటువంటి దేవుడు నాయన. నీ వాక్యంలో నువ్వే విషయాలు చెప్పేవో ఆ ప్రకారంగానే నువ్వు జరిగించుటకు శక్తిమంతుడైన దేవుడు. కనుక నీ వాక్కును పంపి 5 విషయాలు మీరు మాతో మాట్లాడి నాయన, ముందున్న తరాలకు మేము నీ సత్యవాక్యాన్ని బోధించేవారిగా చేసి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు యేసుక్రీస్తు నుండి
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అయ్యా ప్రైజ్ లార్డ్ నాన్న.